రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్. మరి శ్రమిక ఉద్యమాలకు బాసటగా ఉండే పెరియార్ క్యూ న్యూస్ ఉద్యమ వీరుల సాక్షిగా, కార్గిల్ ఈ తోపు సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకై పెరియార్ క్యూ న్యూస్. ప్రజాస్వామ్యానికి నిలువెత్తు అద్దం పెరియార్ క్యూ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి సంబంధించిన నర్మాల గ్రామం 105 సర్వే నెంబర్. ఇక్కడ సర్వే నెంబర్లు అంటే ఫుడ్ ఫ్యాక్టరీ కడతాం, ప్రజలకు ఉపాధి కల్పిస్తాం, ఇక్కడ బతుకుదేరు కల్పిస్తాం, ప్రతి ఒక్క యువత కూడా మేము ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఇదంతా చూసుకుంటే ఇదంతా కూడా ఫుడ్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అంటే ప్రజల నుండి అంటే ఒక్కొక్క ఎకరానికి 2 లక్షలు 3 లక్షలు అలాగే 5 లక్షలు అలాగే ఇట్లా ఇచ్చుకుంటూ అంటే అంతా 370 ఎకరాల వరకు కూడా ప్రభుత్వం కూడా సేకరణ చేసింది భూములను. మరి ఈ భూములను సేకరణ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న పంచాయతీరాజ్ రోడ్డు కామారెడ్డి వరకు అంటే గంభీరావుపేట మండలం వరకు కూడా ఈ రోడ్డు అనేది గ్రామానికి నర్మాల గ్రామానికి ప్రభుత్వము మంజూరు చేసి ఇక్కడ రోడ్ వేసింది. మరి ఇక్కడ ఈ రోడ్డు చూసుకున్నట్టయితే కూల్చేసిండ్రు. చేస్తున్నారు, ఎక్కడిదక్కడ ఆగం చేస్తున్నారు. రోడ్డు మొత్తం పూర్తిగా ధ్వంసం చేసేసి కొత్తగా రోడ్ వేసి సమాజంలో ఈ పాత రోడ్డు మొత్తం పటాపంచలు చేసేస్తున్నారు. అప్పుడు పంచాయతీరాజ్ రోడ్డు అనేది ఎవరిది? ప్రజలదా లేకుంటే ప్రభుత్వానిదా లేకుంటే అంటే ఇక్కడ ప్రత్యేకంగా కొనుగోలు చేసిన ప్రైవేట్ కంపెనీల దాన్ని కూడా మీరు ప్రజలకు తెలియజేసిన బాధ్యత ఎంతైనా ఉంది. పంచాయతీరాజ్ రోడ్ అధికారి కూడా స్పందించి మరి ఇక్కడ దీనికి సంబంధించిన ఈ రోడ్డుకు సంబంధించిన పూర్తి అంటే ఆధారాలు అలాగే కూల్చొచ్చు, మేము కూల్చుతాము అనేది గవర్నమెంట్ నుంచి ఏదైనా వాళ్ళు పర్మిషన్ తెచ్చే ఈ రోడ్డు కూల్చిరా లేకుండా వాళ్ళే ఈ రోడ్డు కూల్చిరా అని కూడా ప్రభుత్వానికి తెలియజేయాలి పత్రిక ద్వారా. ఈ రోడ్డు ఎందుకోసం కూల్చినట్టు, దేనికోసం కూల్చినట్టు, ఈ రోడ్డు కూల్చినప్పుడు ఏదైనా ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే కూల్చిండ్రా, పై అధికారులు జారీ చేస్తేనే ఈ రోడ్డు కూల్చిండ్రా అని కూడా ప్రత్యేకంగా చెప్పాలి. అసలు ఈ రోడ్డు అంటే ఈ రోడ్డుతో పాటు ఈ భూమిని కొనుగోలు చేసిండ్రా. ఇలా పంచాయతీరాజ్ ఇంతకుముందు చూసుకుంటే అక్కడ పూర్తిగా రోడ్డు కూల్చేసిండ్రు, రోడ్డు అడ్డం వేసిండ్రు. మరి పంచాయతీరాజ్ రోడ్డును కలుపుకొనే ఈ భూములు కొనుగోలు చేసిండ్రా లేకుంటే ఈ పంచాయతీరాజ్ రోడ్డు అంటే ఈ రోడ్డును విడిచిపెట్టి భూములు కొనుగోలు చేసిండ్రు అనేది అధికారులు ప్రజలకు తెలియజేయాలి. పంచాయతీరాజ్ రోడ్డు ప్రభుత్వానికి ప్రజలైనప్పుడు భూములు కొన్నారు, ఆ భూములలో రోడ్డు వేస్తున్నారు. ఆ రోడ్డు వాళ్ళదే, ప్రజలది కాదు. ఆ రోడ్డు ప్రజలది కాదు, రోడ్డు వాళ్ళది, కంపెనీలది. ఎవరైతే భూములు కొన్నారో ఆ భూములది. ఇక్కడ ఈ రోడ్డు ప్రజలది, ఈ పంచాయతీరాజ్ రోడ్డు ప్రజలది. మరి ఇక్కడికి వెళ్ళి మాచరెడ్డి కామారెడ్డి పోతారు నర్మాల గ్రామ ప్రజలు, అలాగే కొలమద్ది, అలాగే ఇక్కడ లచ్చపేట, అలాగే ఇక్కడ చూసుకునే చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా ఈ దారి వెంబడినే కామారెడ్డికి వెళ్తారు. ఈ రోడ్డు ప్రజలకు కావాల్సిన రోడ్డు ఎందుకోసం కూలగొడుతున్నారు? అధికారులు కూడా పత్రిక ద్వారా ప్రకటన చేయాలి, పత్రిక ద్వారా ప్రజలకు తెలియజేయాలి. ఇది మేము కూల్చడానికి హక్కు మాకుంది, మేము ఇది కూలుస్తాము, ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ఈ రోడ్డు కూల్చినాము, ఈ రోడ్డు మేము కూల్చినామని చెప్పేసి పత్రిక ప్రకటన ద్వారా అధికారులు పంచాయతీరాజ్ రోడ్ అధికారులు యథావిధిగా ఇక్కడ ఈ పంచాయతీరాజ్ రోడ్డు యథావిధిగా ప్రజలకు అందుబాటులో ఉంటట్టు మళ్ళీ యథావిధిగా పంచాయతీరాజ్ రోడ్డు నిర్మించాలి. ఈ రోడ్డు విడిచిపెట్టి మీరు కొండ స్థలాలు మీరు ఉన్న భూములలో మీరు కంపెనీలు కట్టుండ్రి, ఎంత పెద్ద భాగవతమైన పెట్టుండ్రి, కానీ ఈ రోడ్డు మాత్రం యథావిధి స్థానానికి రావాలి. ప్రజలకు ఇక్కడి నుంచే ప్రయాణం చేస్తారు. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత ఆ రోడ్లకి రాణిస్తారా లేకుంటే ఎల్లగొడతారా, అక్కడ గేట్ పాస్ పెడతారా? ఈయన తెలిసి అయితే 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ గేట్ పాస్ పెడతారు, ఇక్కడ గేట్ పాస్ పెడతారు. హరే హటారే హటారే చల్ జారే అంటారు. నర్మాల గ్రామ ప్రజల్ని హట్రా అని యూపీ ఉత్తరప్రదేశ్ నుంచి తెచ్చి ఇక్కడ గేట్ పాస్ పెట్టిస్తారు. ఇక్కడ సెక్యూరిటీని పెడతారు. సెక్యూరిటీని పెట్టిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి? అట్లా పోవాలి తిరిగి. ఈ పంచాయతీరాజ్ రోడ్డు అక్కడ లేదు, కూల్చేసిండ్రు. ఇక ఈ రోడ్డు కూడా 10 సంవత్సరాల తర్వాత ప్రజలు నడవడానికి అవకాశం లేదు, నడవరు కూడా. ఇప్పుడే అధికారులు కూడా స్పందించి పంచాయతీరాజ్ యథావిధిగా ఎప్పుడున్న రోడ్డు అట్లా ఆ రోడ్డును చేయాలి. అటు చూపెట్టు. ఈ పంచాయతీరాజ్ రోడ్డును ప్రజలకు మళ్ళీ యథావిధిగా ఇట్లనే పోతుంది బండి. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ జాగా, ప్రభుత్వ రోడ్డు, ప్రభుత్వమే ఇక్కడ పంచాయతీరాజ్ రోడ్డును ప్రత్యేకంగా ప్రజల కోసం, వాహనదారుల కోసం ఇక్కడ రోడ్ వేసింది. ఈ రోడ్డు కావాలి ప్రజలకు యథావిధి. అంటే ఎప్పట్లక్క ఉన్న రోడ్డును అట్లా చేయండి. ఈ రోడ్డు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలని కూడా కోరుకుంటున్నా, వేడుకుంటున్నా. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ.